నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృజన మరోసారి జనసేన పార్టీ సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు వాటికి ప్రకాష్ రాజ్ ఇచ్చిన కౌంటర్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఇరు వర్గాల మద్దతుదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పోస్టులు చేస్తున్నారు. జనసేన పార్టీ నేత ఎమ్మెల్సీ నాగబాబు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాజకీయాల్లో ఒక పార్టీకి నాయకుడే అంతిమ నిర్ణయం తీసుకునే వ్యక్తి అని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు నిర్ణయాల విషయంలో నాయకత్వాన్ని అనుసరించడం కార్యకర్తల బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఏ ప్రశ్నలు వేయకుండా నోరు మూసుకొని పవన్ కళ్యాణ్ ఫాలో అవ్వాలి, నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవించాలి అనే తరహాలో వ్యాఖ్యానించారు. నాగబాబు వ్యాఖ్యలు బయటికి రావడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాగబాబు వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బానిసలుగా బతకడానికి మేం గొర్రెలు కాదు, ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కు. ఎవరైనా నాయకుడు అయితే సమాధానం చెప్పాల్సిందే. బెదిరింపులు, నోరు మూసుకోమనే ధోరణి సరైంది కాదు అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎంత ముఖ్యమో ప్రకాష్ రాజ్ గుర్తు చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ మద్దతుదారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. నాగబాబు పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి మాట్లాడితే ప్రకాష్ రాజ్ ఎందుకు స్పందించారని ప్రశ్నిస్తున్నారు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారం. కార్యకర్తలకు ఇచ్చిన సూచనలపై బయటి వారు స్పందించడం ఎందుకు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నిలిచిన వారు మాత్రం ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉందని వాదిస్తున్నారు. నాగబాబు వ్యాఖ్యలు, ప్రకాష్ రాజ్ కౌంటర్ తో మొదలైన ఈ వివాదం ఇప్పుడు రాజకీయంలో రంగు పులుముకుంటోంది. ఒకవైపు నాయకత్వానికి విధేయత అవసరమని జనసేన వర్గాలు చెప్తుండగా, మరోవైపు ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని విమర్శకులు అంటున్నారు. మొత్తానికి నాగబాబు చేసిన వ్యాఖ్యలు మరియు ప్రకాష్ రాజ్ ఇచ్చిన కౌంటర్ మరోసారి సోషల్ మీడియా వేదికగా రాజకీయ చర్చలకు తెరలేపాయి. ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా లేదా మరింత ముదురుతుందా అనేది ఆసక్తిగా మారింది.